ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండకుండా దుఃఖముతో ఉండరాదు. మనమెప్పుడూ సంతోషంగా మనసానందంతో ఉండాలని మన తండ్రి యేసుక్రీస్తు ఇష్టపడుచున్నారు. ఆయన మీకు తండ్రిగా ఉన్నారు కదా. నా పిల్లలు సంతోషంగా ఉండాలి అని ఇష్టపడుచున్నారు. కనుక మనం సంతోషంగా ఉండుటకు తనను సిలువలో బలిగా సమర్పించుకున్నవారు, మన దుఃఖమును సంతోషంగా మార్చుటకు ఆయన మన దుఃఖమును సిలువలో మోసినారు. ఆ దేవుడు మనల్ని సంతోషపరచుటకు అద్భుతములు చేసి మనల్ని ఆనందింపజేయుచున్నారు. అది మాత్రమే కాదు, అనుదినము మన జీవిత ప్రయాణములో మనకు తోడుగా ఉండి అన్ని విధములుగా సహాయము చేయుచున్నారు. ఇప్పుడు కూడా మీకు సహాయము చేయు దేవునిగా మీతో మాట్లాడుచున్నారు. ఆయన ఏమేం చేస్తున్నారో బైబిల్లో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అందులో ఒక కార్యము చూడండి. యెషయా 51వ అధ్యాయము 16వ వచనములో, నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను, నా కుమారుడా నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను, నా కుమార్తె నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను అని దేవుడు చెబుతున్నారు. చేతి నీడ, ఎండకు వెళితే నీడ యొక్క మహిమ తెలుస్తుంది అని ఒక మాట చెబుతారు. ఎండ తీవ్రతకు ఎండలో వెళుచున్నప్పుడు ఒక నీడ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది, అలాగే కదా. కనుక ఎండ వచ్చి మనకు బాధను కలుగజేస్తుంది, మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. అయితే నీడకు వెళితే అలాగే ఒక తృప్తి, ఒక సంతోషము కలుగుతుంది. చేతి నీడతో దేవుడు మనలను కప్పుతాడట. ఈ ఎండాకాలములో నీడ మనకు చాలా అవసరము. అందుకే గొడుగు పట్టుకుంటాము, నీడ ఉండే స్థలమును వెతుక్కుంటూ వెళతాము, చెట్లు నీడకు వెళ్ళి కొంచెం సేద తీర్చుకుంటాము. నీడ చాలా అవసరము అనున్నది ఎండాకాలములో ఎండకి వెళ్ళినప్పుడు అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు దేవుడు వచ్చి చేతి నీడతో మనల్ని కప్పుచున్నారట. ఈ వేడిగల ఉష్ణము, బాధ మనకు కలుగకుండా ఒక నీడ వెతుకుచున్నట్లు, ఈ లోకములో పలు విధములైన కీడులు మనల్ని సమీపించినప్పుడు మనము బాధింపబడకుండా ఉండునట్లు దేవుని కరము మనల్ని కప్పి కాపాడుచున్నది. ఒకసారి విదేశానికి ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఒక పార్కును చూడ్డానికి తీసుకువెళ్లారు. ఇక్కడ ఒక అందమైన పార్కు ఉన్నది, మంచి తోటలు ఉన్నవి, చూద్దాము అని తీసుకుని వెళ్లారు. చాలామంది కుటుంబంగా అక్కడ కూర్చుని ఉన్నారు, చాలా ఎంజాయ్ చేసి ఆనందముతో ఉన్నారు. వారికి సమ్మర్ వస్తే చాలా సంతోషము, ఎప్పుడు చలిలోనే ఉంటారు కదా. ఈ అమెరికా, కెనడా, ఇంగ్లాండు లాంటి దేశాలకు వెళితే అంతే. కనుక ఎండ వస్తే వారు ఆనందంగా ఉంటారు, ఎండలో కూర్చుని ఉంటారు, కుటుంబంగా కూర్చుంటారు. మనూరెండ వ్యత్యాసంగా ఉంటుంది. ఎండకు వెళితే కష్టపడతాము, నీడను వెతుకుచుంటాము. అయితే వారు ఎండకు సంతోషంగా కూర్చుంటారు. ఆ విధంగా ఎండకు వారు కూర్చుని ఉన్నారు, కుటుంబముగా. ఒక చిన్న చంటి పాప అలాగే నిద్రపోతూ ఉన్నది, చక్కగా అలా ఒదిగి నిద్రపోవచ్చు ఉన్నది. అయితే ఎండ ఆ బిడ్డ మీద పడినందువలన ఆ ఎండ సుర్రుమని ముఖము కాలుతుంది కదా. హఠాత్తుగా చూస్తే ఒక నీడ ఆ బిడ్డ ముఖం మీద పడినది. అలాగే ఎండ మరుగయి నీడ వచ్చినది. ఏమిటని చూస్తే ఆ బిడ్డ యొక్క తండ్రి వెనక నుండి సూర్యుని వెలుతురు వస్తుంది కదా, తన 2 చేతులను అలా చూపించి ఆ నీడ ఆ బిడ్డ ముఖం మీద పడినట్లు చేశాను. కొంచెంసేపు అలా ఉంటుంది, తర్వాత మేఘము వస్తే నీడ కలుగుతుంది కదా. ఆ కొంచెంసేపు ఆ బిడ్డ ముఖం మీద ఎండపడి బాధింపబడకుండా తన చేతిని కప్పి ఆ తండ్రి తన చేత్తో నీడను కలుగజేసి ఆ బిడ్డ ఎండ బాధ లేకుండా అలాగే నెమ్మదిగా నిద్రిస్తుంది. నేను దాన్ని చూసిన వెంటనే నా జ్ఞాపకంలోనికి వచ్చినది వేద వాక్యమే, నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను అని దేవుడు చెప్పారు. కనుక దేవుని కరము పెద్ద కరము, బ్రహ్మాండమైన పెద్ద కరము. ఆ కరముతో మన మీద నీడపడునట్లు చేయుచున్నారు, ఆ ఎండ ఘోరమును తప్పించుకున్నట్లు చేయుచున్నారు. అదేమనగా లోకములో సమస్యలు, ఉపద్రవములు, ఇరుకు ఇబ్బందులు, ఆ బాధలు కలుగకుండునట్లు నీడలో ఒక ఇంపు, ఒక మనసుకు రమ్యంగా సంతోషము కలుగును కదా. ఆ విధంగా ప్రభువు మనల్ని నడిపించుచున్నారు. ఈ దినం మీకు ఆ నీడ అవసరము, ప్రభు యొక్క చేతి నీడ. ఎందుకంటే మీరు బాధింపబడి ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. దేవుడు వాక్కునిచ్చుచున్నారు, నా కుమారుడా నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను, నా కుమార్తె నా చేతి నీడలో నిన్ను కప్పి నీకు నీడను కలుగజేసి కాపాడి నడిపించదనని చెబుతున్నారు. ఆ కరమును చూడండి, అందులో గాయములు ఉన్నవి.
ఆయన చేతిలో ఉన్న గాయములు చీల మేకులతోనున్న గాయములు, ఆ చీల మేకులు గుచ్చుకున్న గాయములు ఉన్న కరముతో మనల్ని కప్పుచున్నారు. ఆ కరము చూచినప్పుడల్లా జ్ఞాపకమునకు వచ్చును, నా పిల్లల కొరకు నేను సిలువలో కొట్టబడి చీల మేకులతో కొట్టబడిన ఈ గాయములను అంగీకరించాను. కనుక గాయముల చేతి నీడ మనల్ని కప్పినప్పుడు ఏ కీడు మనల్ని జయించలేదు. ఇప్పుడు చెప్పండి, దేవా, ఆ గాయపడిన కరముతో నన్ను కప్పి కాపాడుడి. నా జీవితంలోనికి ఆ నీడను తీసుకుని రండి. మీ చేతి నీడలో నన్ను కప్పియున్నాను అని చెబితిరే దాన్ని నేను విశ్వసిస్తున్నాను. స్తోత్రములు అని చెప్పి చూడండి, ఒక గొప్ప ఆనందము హృదయములో కలుగును. దేవా, మీ చేతి నీడలో మమ్ములను కప్పి కాపాడుచున్న ప్రేమకై మీకు స్తోత్రములు. మమ్ములను చీల మేకు గుచ్చుకున్న ఆ కరముతో మా కొరకు గాయపడిన ఆ కరము గాయములు ఉన్న ఆ కరము కొరకు స్తోత్రములు. ఆ కరము యొక్క నీడ నా మీద మా మీద పడుచున్నందుకై కృతజ్ఞతలు. మీకు స్తోత్రములు యేసు నామములో. ఆమెన్, ఆమెన్.